మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వా గ్రామ సమీపంలో స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వ్యాన్ బోల్తా పడింది. ఉదయం పిల్లలు జైపూర్ నుంచి శ్రీరాంపూర్కు పాఠశాలకు వెళుతున్న క్రమంలో నర్వా గ్రామం వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన గల చిన్న లోయలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 24 మంది విద్యార్థులుండగా వారిలో 6గురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెప్తున్నారు. దీనిపైన ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఎటువంటి రక్షణ లేకుండా ఈరోజు టాటా ఏసీలలోని కూర్చుని పెట్టే కంటే అధికంగా విద్యార్థులను ఈరోజు కూర్చోబెట్టడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎటువంటి ఫిట్నెస్ లేనటువంటి ఈరోజు టాటా ఏసీ పెట్టడం, అదేవిధంగా ఎటువంటి ఫిట్నెస్ లేనటువంటి బస్సులని పెట్టి నడిపించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపైన గతంలో కూడా దీనికి సంబంధించిన అధికారులు ఆర్టీఓ గారికి కూడా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినాం. వాళ్ళు చూసి చూడనట్టు ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క బస్సు పైన, ఏ ఒక్క టాటా ఏసీ పైన కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే దాంట్లో టాటా ఏసీలో ప్రమాదం జరిగిందో దాంట్లో ఉన్నటువంటి 24 మంది విద్యార్థులకి ఈ యాజమాన్యమే సౌకర్యాలు కల్పించి వాళ్ళకి వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలి. దీనిపైన తక్షణమే సంబంధించిన అధికారులు కరెక్ట్గా స్పందించాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉంటాం. పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద పెట్టుకుంటారా? స్కూల్ యాజమాన్యమే మాట్లాడింది ఏది నర్వా విలేజ్ లో. అయితే వీళ్ళ పేరెంట్స్ కూడా అంటే డ్రైవర్ వ్యాన్ సంగతి తెలుసు కాబట్టి వాళ్ళ పరమాణం కూడా స్కూల్ యాజమాన్యం కూడా హెచ్చరించింది. అంటే సార్ మీరు కొత్తగా ఉన్నారు, ఈ వ్యాన్ వద్దు, మాకు వేరే ప్రైవేట్ చేయండి, వేరే తీసుకురాలని. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటుందంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప నాకు సంబంధం లేని ఆటో అంటారు. లేదు, ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ పరమాణం చెప్పిండు, 3-4 సార్లు చెప్పిండు. డ్రైవర్ కరెక్ట్ కాదు, కొత్తగా డ్రైవరు, బండి కూడా కొత్తగా, బండి కొత్త ఏమైనా కానీ మన సీనియర్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఆయన కొత్త కానీ మన మేనేజ్మెంట్ కూడా చెప్పిండు. వీళ్ళ పేరెంట్స్ మన ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది. మేనేజ్మెంట్ ఆటోకు మాకు సంబంధం లేదు, ఆటో పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద పెట్టుకున్నారని అంటున్నారు. ఆటో పేరెంట్స్ ఇంట్రెస్ట్ మీద పెట్టుకున్నారు తప్ప మాకు స్కూల్ ఆటో కాదు మేము పెట్టలేదు అంటున్నాం. మేనేజ్మెంట్ పెట్టిందా? ఆల్రెడీ మేడంతో మాట్లాడి మేము వ్యాన్ వద్దు, డ్రైవర్ వద్దు అని చెప్పింది. మీరే డ్రైవర్ని పెట్టమని చెప్పింది. చెప్పమంటే పెడతామని చెప్పింది. వారం తరగతి పిల్లలు కూడా పంపించలేదు. పంపించకపోయిన వాళ్ళు వేరే డ్రైవర్ని పంపిస్తామని పంపించారు. ఇవాళ కొత్త డ్రైవర్ వచ్చింది మళ్ళీ లేదు, డ్రైవర్ని చెప్పి డ్రైవర్ని మార్చమని కూడా మీరు గతంలో చెప్పాను. 3 సార్లు కూడా మేము పంపించాలి. నా పేరు శ్రీరామ్ చరణ్. నేను చదువుతున్న ఇవాళ మా వ్యాన్ బోర్లో పడితే అంటే మా వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నా అంటే నేను చెప్పా, ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళు వ్యాన్ అటు పడుతుంది, నువ్వు అటు నుంచి అన్నీ నాకు తెలుసు అన్నామూలే ఇట్లా స్టేరింగ్ ఇంతలో బయట పడ్డది. నేను దీనికి మా గుళ్ళలో సెల్ తీసుకొని మా డాడీకి ఫోన్ చేసి